ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పార్టీలో పోటాపోటీ వాతావరణం నెలకొని ఉంది. రాష్ట్ర బీజేపీ నేతలు ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండటం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉండటంతో ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి విపరీతమైన పోటీ నెలకొంది. దీంతో హైకమాండ్ అన్ని సమీకరణలను పరిగణలోకి తీసుకుని ఒక నిర్ణయానికి రానుంది. అయితే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన నేతలు ఆశావాహులుగా ఉన్నారు. ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈసారి రాయలసీమకు అధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉంటుంది అని అనుకుంటున్నారు. అది కూడా ఎవరు ఊహించని నేతకు అధ్యక్ష పదవి వరించనున్నట్లు సమాచారం. ఏపీ బీజేపీ చీఫ్గా పురంధేశ్వరి ఎంపికై 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆమె స్థానంలో కొత్త అధ్యక్షుడు ఎంపిక అనివార్యంగా మారింది. దీంతో రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. అదే సమయంలో ఒక ఏడాది పాటు పురంధేశ్వరి పదవి కొనసాగింపు పైన చర్చ జరుగుతుంది. మొన్న మధ్యన అమిత్ షా ఏపీకి వచ్చారు. ఆ సమయంలో పురంధేశ్వరి ఒక ప్రత్యేక విన్నపం చేసినట్లు తెలుస్తుంది. ఏడాది పాటు తన పదవిని కొనసాగించాలని ఆమె కోరినట్లు అప్పట్లో ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమెను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది. దీంతో ఆమె స్థానంలో కొత్త అధ్యక్షుడు రావటం ఖాయమని తేలుతుంది. అయితే ఎవరిని ఎంపిక చేయాలి అన్న దానిపై బీజేపీ హైకమాండ్ వడపోత చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఒకసారి బీసీలకు కానీ రెడ్డి సామాజిక వర్గానికి కానీ బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వాలన్నది హైకమాండ్ ఉద్దేశం. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకు చెందిన మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ పేరు ప్రముఖంగా వినిపించింది. మరోవైపు శ్రీకాకుళం జిల్లాకు చెందిన పూడి తిరుపతిరావు సైతం పదవిని ఆశిస్తున్నారు. సుదీర్ఘకాలం పాటు ఆయన బీజేపీలో కొనసాగుతూ వచ్చారు. మరోవైపు జీవీఎల్ నరసింహారావు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన సైతం సుదీర్ఘకాలం బీజేపీలో ఉన్నారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఆశించారు. కానీ వివిధ సమీకరణల్లో ఆయనకు ఛాన్స్ దక్కలేదు. ఇప్పుడు అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నారు జీవీఎల్. రెడ్డి సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి ఇవ్వటం ద్వారా 2 రకాల ప్రయోజనాలు ఆశిస్తుంది బీజేపీ హైకమాండ్. రాయలసీమలో పార్టీ బలోపేతంతో పాటు రెడ్డి సామాజిక వర్గం అభిమానాన్ని చూరగొనాలని చూస్తుంది. అయితే ఆ స్థానంలో చూస్తే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు కనిపిస్తుంది. అయితే ఆయన ఇటీవలే బీజేపీలో చేరారు. కొత్తగా చేరిన కిరణ్ కుమార్ రెడ్డి విషయంలో అభ్యంతరాలు వస్తున్నాయి. మరోవైపు విష్ణువర్ధన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. బీజేపీ అనుబంధ సంఘాలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. కానీ ఆయన టీడీపీకి వ్యతిరేకి అనే ముద్ర ఉంది. ఆయన ప్రస్తుతం పొత్తు సజావుగా సాగుతున్న వేళ విష్ణువర్ధన్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇస్తే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే అనూహ్యంగా పులివెందులకు చెందిన సింగారెడ్డి రామచంద్రారెడ్డి పేరు దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తుంది. కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ రామచంద్రారెడ్డి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అనకాపల్లి ఎంపీగా ఉన్న ఆయనకు హైకమాండ్ దగ్గర మంచి పలుకుబడి ఉంది. పైగా జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కావటంతో హైకమాండ్ సైతం ఆమోదముద్ర వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సింగారెడ్డి రామచంద్రారెడ్డి పేరును కొద్ది రోజుల్లో అధిష్టానం అనౌన్స్ చేస్తుందనే ప్రచారం సాగుతోంది.